Hello, my dear viewers. I once again heartily welcome you to my channel. My dear viewers and subscribers, నేను కొంతకాలం ఆపరేషన్ గురించి ఒక 15 రోజులు వీడియోలు చేయకపోవటం వలన బాగా వ్యూస్ కానీ లైక్స్ ఇవన్నీ కూడా తగ్గిపోయాయి. మరలా మీరు నా మీద చూపించినటువంటి అభిమానానికి ఇప్పుడు మళ్ళీ రైజ్ అవుతున్నాయి. సో ఐ ఆమ్ సో థ్యాంక్ఫుల్. సహజంగా నేను వీడియోలు చేయటం మానటం అనేది ఏమి ఉండదు, ఏదో అతి అవసరమైతే తప్ప. సరే, యాజ్ యూజువల్గా మనం గత 5-6 వీడియోల్లో నుంచి మనం ఈ 12 టెన్సుల తాలూకా భావాన్ని కేవలం 3 టెన్సులతోటి, అంటే కేవలం 2 ప్రజెంట్, పాస్ట్, ప్రజెంట్కి ఫ్యూచర్ తగిలించడం, ఈ 3 ద్వారా మనం వాక్యాలని ఏ విధంగా అర్జెంటుగా ఏ విధంగా తయారు చేయాలి, అంట్లో గ్రామర్ పర్ఫెక్ట్గా ఉండదంటే మనం మాట్లాడటానికి బాగా ఉపయోగపడుతుంది, అవతల వాళ్ళు కూడా ఈజీగా అర్థం అవటం కోసం. దానికోసం మనం కొన్ని వెర్బ్స్ కూడా మనకి క్రొత్తగా ఉన్నటువంటివి, ఎక్కువగా వాడుకలో వచ్చేటటువంటి వెర్బ్స్ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. V1, V2, V3 కింద వాటిని మనం వాక్యాల్లో కూడా. ఈరోజు మనం ఈ వాక్యాల్లో ఎన్ని రకాలైనటువంటి వెర్బ్స్ని ఉపయోగించడానికి అవకాశం ఉంటుంది. నిన్న నేను ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని ఎలా ఉంటుందో చెప్పాను. కానీ ఎవరో ఫోన్ చేసి అడిగారు, మీరు బాగా చెప్పాను, మరి ఏది ఆబ్జెక్టు, ఏది ఆబ్జెక్టు, వెర్బ్ తర్వాత ఆబ్జెక్టు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అని వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. దాన్ని నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, ముందు చూడండి, నిన్న మనం ఎక్కడి వరకు జీ తోటి హెచ్ వరకు మనం కొన్ని చూసాము. ఈరోజు మనం నో, న్యూ, నౌన్, తెలుసుకొనుట, నీడ్, నెల్ట్, సహజంగా ఇక్కడ ఎన్నకు ముందు కే వస్తే అది కే సైలెంట్ అవుతుంది. ఎప్పుడైనా బాగా గుర్తుంచుకోండి. అందుకే మనం కే పలకకుండా నీ పలుకుతున్నాం, ఎందుకంటే కే తర్వాత ఎన్న వచ్చింది కనుక. నో, న్యూ, నోన్, నీల్, నెల్ట్. లైక్, లైక్డ్ అంటే ఇష్టపడుట, ఇదేమో మోకరించుట. ఇది ఇష్టపడుట. లీవ్, లెఫ్ట్ విడిచిపెట్టుట. లూజ్, లాస్ట్ పోగొట్టుకొనుట. లీప్, లెఫ్ట్, లీప్ అంటే దూకుట. లవ్డ్, ప్రేమించుట. అలాగే లివ్డ్ అంటే నివసించుట అన్నది. నివసించుట అని వస్తుంది.
సో ఈ విధంగా మనం కొత్త కొన్ని తీసుకున్నాం, ఎలా వరకు తీసుకున్నాం. సరే ఇవి రోజు కొంచెం 10 చొప్పున చూసుకుంటే మొత్తం ఈ వీడియోలో అయ్యేటప్పటికి అవన్నీ అయిపోతాయి. మనకి ఇందులో ఇర్రెగ్యులర్ వెర్బ్స్ ఉంటాయి. ఇది నో నో న్యోన్ ఇది ఇర్రెగ్యులర్. చూడండి లైక్డ్ ఈ రెండు ఒకలాగా ఉన్నాయి. ఇవి రెగ్యులర్ వెర్బ్స్. సో ఈరోజు మనం చూడబోయేటటువంటి అంశం ఏంటంటే ఈ వాక్యాల్లో ఏ వెర్బ్స్ను ఉపయోగించటానికి అవకాశం ఉంది. ప్రతి వాక్యంలో అన్ని వాక్యాల్లో అన్ని వెర్బ్స్ ఉపయోగించుకునే అవకాశం ఉండదు. మనం కొన్నిటికి కొన్ని వెర్బులు ఉపయోగం. అసలు వెర్బుల రకాలు ఏంటి చూడండి. ఫస్ట్ ఏంటి, మనం మెయిన్ వెర్బ్ తీసుకున్నాం. ఏంటిది? గో, వెంట్, గాన్. తర్వాత హెల్పింగ్ వెర్బ్స్ తీసుకుంటాం. అంటే ఏంటి హెల్పింగ్ వెర్బ్స్ అంటే? ఈజ్, వాజ్, ఆర్, వర్, డూ, డిడ్, షల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్. ఇవే కదా, ఇంకా ఉంటాయి. అంటే కేవలం ఉదాహరణ కోసం చెప్తున్నానమాట. మెయిన్ వెర్బ్స్ గో, వెంట్, గాన్. ఇది వాక్యాలను ఉపయోగిస్తాం. వారితో పాటు హెల్పింగ్ వెర్బ్స్ కింద వీటిని కూడా ఉపయోగించే అవకాశం ఉంది. అవి వాక్యాలు రాస్తాను. ఏ విధంగా రాస్తాను అంటే, ఇప్పుడు టైప్స్ ఇప్పుడు ఎన్ని వచ్చాయి? మెయిన్ వెర్బ్స్ వచ్చాయి, హెల్పింగ్ వెర్బ్స్ వచ్చాయి. ఇప్పుడు ఏంటి? రెగ్యులర్ వెర్బ్స్. రెగ్యులర్ వెర్బ్స్ అనగానే ఈడీ చేరుతుంది. ప్లే, ప్లేడ్, ప్లేడ్. అంటే 2, 3 ఒకలాగానే ఉంటాయి. V2, V3, V1. ఇందులో 2 ఒకేలాగా ఉన్నటువంటి వాటిని మనం రెగ్యులర్ వెర్బ్స్. మరి ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఏంటి? ఇక్కడ మనం ఒకటి రాసాం. గో, వెంట్, గాన్. అంటే 3 వేరు వేరు పదాలు కలిగినది. అంటే V1లో ఒకటి, V2లో ఒకటి, V3లో. అంటే ప్రజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపల్లో 3 వేరు వేరుగా ఉన్నట్లయితే మనం ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అని. మరి ఈ రకాలైన ఇంకేమన్నా ఉన్నాయా? ఉన్నాయి. మెయిన్ వెర్బ్స్, హెల్పింగ్ వెర్బ్స్, రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్. తర్వాత నిన్న మనం చూసాం ట్రాన్సిటివ్ వెర్బ్. ట్రాన్సిటివ్ వెర్బ్ ఏంటంటే విచ్ పొసెస్ ఆబ్జెక్ట్. అంటే ఏంటి? ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే విచ్ పొసెస్ ఆబ్జెక్ట్. అంటే వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్గా ఉన్నట్లయితే అలాంటి వెర్బ్ను మనం ట్రాన్సిటివ్ వెర్బ్ అన్నాం. నిన్న మనం చూసాం వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉందా లేదా అని. సరే, కొంతమంది డౌట్ అడిగారు కనుక అసలు ఆబ్జెక్ట్ అనేది ఎలా తెలుసుకోవాలనే కన్ఫ్యూజన్ ఉందంటే. సో నెక్స్ట్ ఏంటి? ఇంట్రాన్సిటివ్. which has no object. ఆబ్జెక్ట్ లేనటువంటి వెర్బ్ని మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని. మరి ఇవే ఉన్నాయా అంటే, వాక్యంలో సబ్జెక్ట్ తర్వాత మెయిన్ వెర్బ్ రావచ్చు, లేదా హెల్పింగ్ వెర్బ్ రావచ్చు, లేదా హెల్పింగ్ వెర్బ్ తర్వాత మెయిన్ వెర్బ్ కూడా రావచ్చు. ఆ ఇచ్చినటువంటి వెర్బ్ రెగ్యులర్ అయి ఉండొచ్చు, లేదా ఇర్రెగ్యులర్ అయి ఉండొచ్చు. అది ట్రాన్సిటివ్ వెర్బా, ఇంట్రాన్సిటివ్ వెర్బా అనేటటువంటి అనుమానం కూడా మనకు క్లియర్ అవడానికి అవకాశం. మరి ఇంకేమైనా రకాలు ఉన్నాయా చూద్దాం. యాక్టివ్ వెర్బ్, ప్యాసివ్ వెర్బ్.
యాక్టివ్ వెర్బ్ అండ్ ప్యాసివ్ వెర్బ్. వీటిని మనం ఇక్కడ రాయటానికి అవ్వదు. మనము పూర్తిగా ఒక ఉదాహరణ ద్వారా మనం యాక్టివ్ వెర్బ్ అంటే ఏంటి, ప్యాసివ్ వెర్బ్ అంటే ఏంటి అంటే రకాలు చూస్తారా. మెయిన్ వెర్బ్స్, హెల్పింగ్ వెర్బ్స్, రెగ్యులర్ వెర్బ్స్, ఇర్రెగ్యులర్ వెర్బ్స్, ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్, యాక్టివ్ వెర్బ్, ప్యాసివ్ వెర్బ్. ఇంకేమన్నా ఉన్నాయా? ఇంకొక టైప్ ఉంది. ఏంటది ఇక్కడ రాస్తా. డైరెక్ట్ వెర్బ్, ఇండైరెక్ట్ వెర్బ్. డైరెక్ట్ వెర్బ్, ఇండైరెక్ట్. మనకి ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచ్ అని వస్తుంది. ఒకటి చెప్పిన విషయం ఎందుకులేండి, ఉదాహరణ మనం చూద్దాం. ప్రస్తుతాన్ని ఫస్ట్ మనం ఏం చూద్దాం, నిన్న అడిగిన బాబు అడిగినటువంటి దానికి ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్. రెగ్యులర్ వెర్బ్ అంటే మీకు అర్థమైపోయింది కదా, ఈడీ చేరితేనట్లయితే రెగ్యులర్ వెర్బ్, వీడి చాలకపోతే ఇర్రెగ్యులర్ వెర్బ్ అని అనుకున్నాం. ఇప్పుడు మనకి ఇది ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా అనేటటువంటిది నిర్వచనం ఏం చెప్పుకున్నాము. వెర్బ్ తర్వాత వెంటనే ఆబ్జెక్ట్ కానీ వచ్చినట్లయితే ఆ వెర్బ్ని మనం ట్రాన్సిటివ్ వెర్బ్ అని అంటాం. వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ లేదనుకోండి, సహజంగా అన్ని వాక్యాల్లో ఆబ్జెక్ట్ ఉండాలని రూల్ ఏం లేదు, లేదనుకోండి అప్పుడు ఆ వెర్బ్ని మనం ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అని అంటాం. వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ లేకపోతే మరి ఎందుకని ఆబ్జెక్ట్ కనుక్కోవటం ఎలాగా? నిన్న ఏదో మీరు చెప్పారు అంటే ప్రతి వాక్యంలో ఆబ్జెక్ట్ ఉండాలా ఉండకూడదా, ఉంటే ఎలా ఉంటుంది అది తెలుసుకోవాలంటే సహజంగా మనం మీకు ఇదివరకు ఆల్రెడీ చెప్పినట్టున్నాను. ఉదాహరణకి she sings some songs, ఇది ఒక వాక్యం తీసుకున్నాం మనం. ఇది దేంట్లో ఉంది? ఫస్ట్ సింగ్ అనేది ప్రెజెంట్ టెన్స్, సో ఇది ప్రెజెంట్ టెన్స్లో ఉంది. పైగా ఒకే ఒక వెర్బ్ ఉంది కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్. సరే ఈ సింగ్ అనేది రెగ్యులర్ వెర్బా ఇర్రెగ్యులర్ వెర్బా? అది ఒక డౌట్ వస్తుంది కదా మనకి. ఇక్కడ ఇదేమో ప్రెజెంట్ వెర్బ్, ఎందుకంటే ఒకే ఒకటి ఉంది. పాస్ట్ రావాలంటే సాంగ్, సింగ్, సాంగ్, సంగ్. సో ఒకటికి వచ్చేది సింపుల్ ప్రెజెంట్ టెన్స్. ఈ సింగ్ అనేటటువంటిది రెగ్యులర్ వెర్బా ఇర్రెగ్యులర్ వెర్బా? అప్పుడు మనం సింగ్, సాంగ్, సంగ్ మూడు వేరు వేరు వస్తుంది. సో ఇక్కడ ఇదేంటనమాట ఇర్రెగ్యులర్ వెర్బ్ అని. ఓకేనా? మరి ఇప్పుడు ఇది ట్రాన్సిటివ్ వెర్బా కాదా అనేటటువంటి తెలియాలి మనకి. చూసారు ఒక వెర్బ్ని ఎన్ని రకాలుగా మనం నిర్వచించవచ్చు. ఫస్ట్ ఏమనుకున్నాం, ఇది ప్రజెంట్ వెర్బా పాస్ట్ వెర్బా? సింగ్ అనేది ప్రజెంట్ టెన్స్, ఒకటే ఉంది కనుక ఈ వాక్యం సింపుల్ ప్రజెంట్ టెన్స్. నెక్స్ట్ ఈ సింగ్ అనేటటువంటిది రెగ్యులర్ వెర్బా ఇర్రెగ్యులర్ వెర్బా? ఇర్రెగ్యులర్, ఎందుకంటే మూడు వేరు వేరు వస్తున్నాయి, సింగ్, సాంగ్, సాంగ్. ఓకే, ఇది ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా? ఇది ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా తెలియాలంటే ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందా లేదా అనే దాన్ని బట్టి ఇది తెలియబడుతుంది. సహజంగా ఇది సబ్జెక్టు, సో ఇది వెర్బ్ మనకు బాగా తెలుసు. మనకి ఎటొచ్చి మనకి ఏంటి డౌట్ ఏంటి, ఇది ఆబ్జెక్టా కాదా అనేటటువంటి డౌట్. సో సహజంగా సబ్జెక్టు వెర్బ్ లేకుండా వాక్యం ఉండదు. ఈ రెండు కంపల్సరీగా ఉంటాయి. ఎటొచ్చి ఆబ్జెక్ట్ ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. ఒకవేళ ఇది ప్రజెంట్ టెన్స్ అది సబ్జెక్టో కాదో మీకు డౌట్ రావచ్చు. అప్పుడు ఈ సబ్జెక్టుని క్లోజ్ చేసి ఈ వెర్బ్కి రెండు ప్రశ్నలు వేయండి. ఏంటా ప్రశ్నలు? హూ అండ్ వాట్. ఇది లేదనుకోండి, ఆ ప్రశ్నలకి దేనికొక దానికి సమాధానం వస్తే ఇది సబ్జెక్ట్. అలా కాకుండా ఇది ఆబ్జెక్టో కాదో తెలుసుకోవాలనుకుంటే ఈ సమ్ సాంగ్స్ అనేటటువంటి దాన్ని క్లోజ్ చేసి ఈ సీ సింగ్స్ అనేదానికి హూ మరియు వాట్ అనే రెండు ప్రశ్నలు వేయండి. ఇది అవునో కాదో తెలుసుకోవాలంటే. సమాధానం వస్తే ఇది ఆబ్జెక్ట్, సమాధానం రాకపోతే ఆబ్జెక్ట్ కాదు. సబ్జెక్ట్ తెలుసుకోవాలంటే ఈ వెర్బ్కి మిగతా వాటికి ఈ రెండు ప్రశ్నలు.
చూద్దాం ఇప్పుడు ఇది సబ్జెక్టో కాదో. సి వదిలేయండి. హూ సింగ్స్ సమ్ సాంగ్స్? ఎవరు కొన్ని పాటలు పాడుతున్నారు? ఎవరు? షీ, ఆమె. సమాధానం వచ్చింది. సరే ఇదేద్దాం. వాట్ సింగ్ సమ్ సాంగ్? పాటలు పాడేది ఏమిటి? దానికి లేదు. సో దీనికే వస్తుంది ఆన్సర్. హూ, ఎవరు పాడుతున్నారు? షీ సింగ్స్, ఆమె పాడుతుంది కొన్ని పాటలు. సో ఇది కళ్ళు మూసుకున్న సబ్జెక్ట్. పైగా ఇంకొకటి ఏంటంటే సబ్జెక్ట్ లేకుండా వాక్యం ఉండదు. సబ్జెక్ట్ తర్వాత ఎటొచ్చి మనకి ఇది ఆబ్జెక్టో కాదో తెలియాలి. ఎందుకంటే ఇది ట్రాన్సిటివా ఇంట్రాన్సిటివా అనే డౌట్ ఉంది మనకి. సో ఇప్పుడు ఏం చేయాలి? సీ సింగ్స్ సమ్ సాంగ్స్ అనేది తీసేసి ఈ రెండు ప్రశ్నలు వేద్దాం. సీ సింగ్స్ హూమ్? ఆమె ఎవరిని పాడుతుంది? ఆమె ఎవరిని పాడటం ఏంటి? సమాధానం లేదు. షీ సింగ్స్ వాట్? ఆమె పాడేది ఏమిటి? ఆమె పాడేది పాటలు. సో ఇక్కడ వాట్ అనే దానికి సమాధానం వచ్చింది. సో ఆటోమేటిక్గా ఇది ఆబ్జెక్ట్. ఈ రెండు ప్రశ్నలకి సమాధానం ఒకదానికన్నా రావాలి, అప్పుడే ఇది ఆబ్జెక్ట్. సో మన కళ్ళు మూసుకొని ఇది సబ్జెక్ట్, ఇది వెర్బ్, ఆబ్జెక్ట్. సో వెర్బ్ తర్వాత ఇది ఆబ్జెక్ట్ ఉంది కనుక ఈ సింగ్స్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. ఓకేనా? ఎనీ డౌట్స్? ఇంకొక ఉదాహరణ చూద్దాం. ఈ ప్రశ్నలు ఎలాగ ఉంచుదాం. చూద్దాం. టైగర్ కిల్డ్ ఎ కౌ. టైగర్ ఇది సబ్జెక్టు. ఇక ఇది ఈ ప్రశ్నలు ఏమవసరం లేదు. లేదమ్మా, హూ కిల్ ద కౌ? హూ, ఎవరికి చంపారు? సమాధానం రాలా. వాట్ కిల్ ద కౌ? ఆవును చంపింది ఏంటి? టైగర్. ఒక సబ్జెక్ట్. ఈ కిల్డ్ అనేది ఏ వెర్బో? కిల్ అంటే పాస్ట్ టెన్స్లో ఉన్న వెర్బ్, జరిగిపోయిన క్రియలో ఉన్నటువంటి పాస్ట్ వెర్బ్. సరే, ఈ కిల్డ్ అనేది రెగ్యులర్రా ఇర్రెగ్యులర్రా? ఈడి చేరింది ఆటోమేటిక్గా. కిల్డ్. సో ఇది రెగ్యులర్ వెర్బ్. రెండిటికి సమాధానం వచ్చింది. ఇది ట్రాన్సిటివ్ వెర్బా ఇంట్రాన్సిటివ్ వెర్బా? ట్రాన్సిటివ్ అనగానే ఇది ఆబ్జెక్టో కాదో తెలుసుకోవాలి. సరే, టైగర్ సబ్జెక్ట్ అయిపోయింది, వెర్బ్ ఇది వచ్చింది. ఇప్పుడు దీనికి ఈ ప్రశ్నలు వేద్దాం. టైగర్ కిల్డ్ హూమ్? టైగర్ ఎవరిని చంపింది? సమాధానం లేదు. టైగర్ కిల్డ్ వాట్? టైగర్ దేన్ని చంపింది? కౌను చంపింది. సో ఇది ఆబ్జెక్ట్. ఎప్పుడైతే ఇది ఆబ్జెక్ట్ అయిందో ఈ కిల్డ్ అనేటటువంటిది ట్రాన్సిటివ్. చూసారా, కిల్డ్ అనేది రెగ్యులర్ వెర్బ్ అయింది, పాస్ట్ టెన్స్లో ఉన్న వెర్బ్ అయింది, ట్రాన్సిటివ్ వెర్బ్ కూడా అయింది. ఓకే, మరి ఆబ్జెక్ట్ లేకుండా ఎలాగా? ఇప్పుడు తెలిసిపోయింది కదా. ఈ కిల్డ్ అనే దానికి హోమ్ వాట్ ప్రశ్నల సమాధానం వస్తే ఆబ్జెక్ట్ ఉన్నట్టు. ఈ సమాధానం రాకుండా ఏమన్నా ఉంటాయో చూద్దాం ఇప్పుడు మనం. షీ గోస్ టు స్కూల్. చిన్నది తీసుకున్న సెంటెన్సెస్, పెద్ద అయితే కన్ఫ్యూజ్ అవుతారని. షీ గోస్ టు స్కూల్. హూ గోస్ టు స్కూల్? హూ గోస్ టు స్కూల్? షీ గోస్ టు స్కూల్. సో సబ్జెక్ట్. ఇక్కడ వెర్బ్ వచ్చిందండి, గో. ఇక్కడ షీ అనే థర్డ్ పర్సన్ కనుక మనం వెర్బ్కి ఎస్ చేర్చాం, ఈఎస్ చేరుతుంది. సో ఇది ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి వెర్బ్. ఈ గో అనేది రెగ్యులర్ వెర్బా ఇర్రెగ్యులర్ వెర్బా? గో, వెంట్, గాన్, మూడు వేరు వచ్చాయి. సో ఇది రెగ్యులర్ వెర్బ్. ఇక మనకు రావాల్సింది ఏంటి? ఇది ట్రాన్సిటివ్ వెర్బా ఇంట్రాన్సిటివ్ వెర్బా? ట్రాన్సిటివ్ అవ్వాలంటే దీని తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. సో ఇది సబ్జెక్ట్ వచ్చేస్తుంది, వెర్బ్ వచ్చేస్తుంది. టు స్కూల్ అనేది ఆబ్జెక్టో కాదో ఈ ప్రశ్నలు అర్థం. షీ గోస్ టు హూమ్? ఎవరి దగ్గరికి వెళ్తుంది? సమాధానం లేదు. షీ గోస్ టు వాట్? ఆమె వెళ్ళేది ఏమిటి? ఎక్కడికని కదా రావాలి. ఆమె వెళ్ళేది ఎక్కడికి? స్కూల్కి. సో ఈ రెండిటికి సమాధానం రాలా. సో ఎప్పుడైతే ఈ రెండిటికి సమాధానం రాదో ఇది ఆబ్జెక్ట్ కాదు. మరి ఏంటండి? కాంప్లిమెంటో ప్రెడికేట్ ఏదో అనుకోవచ్చు మనం.
సో ఇది ఆబ్జెక్ట్ లేదు కనుక ఈ గోస్ అనేటటువంటి వెర్బ్ ఇంట్రాన్సిటివ్. సహజంగా చాలామంది చెప్పరు, కానీ అన్నీ తెలుసుకుని ఉండటం మంచిదనే ఉద్దేశంతో. సో ఇది ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్. మీకు ఒకటే బండ గుర్తు, ఆబ్జెక్ట్కి ముందు అంటే వెర్బ్ తర్వాత వెంటనే ఆబ్జెక్టో కాదో తెలుసుకోవాలనుకుంటే ఈ టు, ఇన్, అట్, ఫర్, ఫ్రమ్ ప్రిపోజిషన్స్, ఆన్, ఎట్, ఫర్, దేర్ అలాంటివి ఉండవు. అలాంటివి ఉంటే కళ్ళు మూసుకునేది ఆబ్జెక్ట్ కాదని చెప్పాను. ఓకేనా? ఇప్పుడు ఇంకోటి ఉదాహరణ చూద్దాం. ఐ ఆస్క్డ్ దెమ్. నేను అడిగాను. దెమ్ అంటే వారిని, దే అంటే వారు, దెమ్ అంటే వారిని. ఇది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ప్రతిదీ తెలిసి ఉండాలండి. ఐ అనేది పర్సనల్ ప్రొనౌన్. ఇక్కడ ఎక్కడా నేములు లేవు, సబ్జెక్టులు లేవు, ఇవన్నీ ప్రొనౌన్లే. ఐ కానీ దెమ్ కానీ. ఇక్కడ వెర్బ్ ఆస్క్డ్. ఆస్క్డ్ అనేది పాస్ట్ టెన్స్, పాస్ట్ వెర్బ్. ఈడీ చేరింది కనుక రెగ్యులర్ వెర్బ్. ఐ అనేది ప్రొనౌను, సబ్జెక్ట్ స్థానంలో ఉంది. ఇది సబ్జెక్టే, ఆస్క్డ్ వెర్బే. ఈ దెమ్ అనేటటువంటి దాన్ని ఐ ఆస్క్డ్ హూమ్, నేను ఎవరిని అడిగాను, దెమ్ వారిని. ఓకే, వచ్చేస్తుంది. చూసారా? ఇప్పుడు ఇది ఏమైంది? ట్రాన్సిటివ్ వెర్బ్ అయింది. ఎందుకని? దెమ్ అనేది ఆబ్జెక్ట్. ఇదే దాన్ని ఇంకోటి చేద్దాం. పోలీస్ ఆస్క్డ్ దెమ్, ఆస్క్డ్ టు దెమ్. పోలీసు వారిని అడిగాడు. ఇక్కడ ఇది దెమ్ అనేది ఆబ్జెక్ట్ అయింది, సో ఇది ట్రాన్సిటివ్ వెర్బ్ అయింది. ఇక్కడ దెమ్ అనేటటువంటిది ఆబ్జెక్ట్ ఉంది, కానీ టు అనేటటువంటి ప్రిపోజిషన్ ఉండటం వలన ఇది ఆబ్జెక్ట్ కాదు. సో ఇక్కడ ఆస్క్డ్ అనేది ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అయింది. చూసారా? ఆస్క్డ్ ఇక్కడేమో ట్రాన్సిటివ్, ఇక్కడేమో ఇంట్రాన్సిటివ్. ఎలాగొచ్చిందండి? ఈ పక్కన ఉండేటటువంటి ఇది ఆబ్జెక్ట్, ఇది కనుక ట్రాన్సిటివ్. ఇది ఆబ్జెక్ట్ కాదు కనుక ఇంట్రాన్సిటివ్. సింపుల్ అనమాట. మీకు ఇంటర్, డిగ్రీ వీటిల్లో అడుగుతూ ఉంటాయి వీటి ప్రశ్నలు. ఓకేనా? ఇప్పుడు వరకు మనం ఏం తెలుసుకున్నాం? మెయిన్ వెర్బ్స్ ఎలాగుంటాయో తెలుసుకున్నాం. సహాయ క్రియలు వాటిని ఎక్స్ప్లెయిన్ చేయాలి, చాలా ఎక్కువగా ఉంటాయి కనుక రేపు చూద్దాము. సహాయ క్రియలు అంటే ఎలాగుంటాయో చెప్పుకున్నాం మనం. రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఏంటో చెప్పుకున్నాము. ఇర్రెగ్యులర్ వెర్బ్స్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ట్రాన్సిటివ్ వెర్బ్ అంటే ఏంటో తెలుసుకున్నాము. ఇంట్రాన్సిటివ్ వెర్బ్ సహజంగా వీటి ద్వారా మనం చేస్తారు. కానీ తర్వాత వచ్చే వెర్బులు ఉన్నాయి, యాక్టివ్ వెర్బ్ అండ్ ప్యాసివ్ వెర్బ్. అవి చాలా ముఖ్యం. అవి చూద్దాం. ఈ యాక్టివ్ వెర్బ్, ప్యాసివ్ వెర్బ్ అనేది యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ని బట్టి మారుతాయి. మనకు ఒక సబ్జెక్ట్ ఉంది, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్. యాక్టివ్గా ఉండేటటువంటి రాముడు రావణుని చంపాను, అది యాక్టివ్ వాయిస్. రావణుడు రాముని చేత చంపబడాను, అది ప్యాసివ్ వాయిస్. ఆ రెండు సెంటెన్స్లో రెండు వేరు వేరు వెర్బులు వస్తాయి. ఆ ఫస్ట్ దాన్ని మనం యాక్టివ్ వెర్బ్ అంటాం, రెండో దాన్ని ఉదాహరణ చూద్దాం మనం. ఇక్కడ చూడండి, లత స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. లత ఇంగ్లీష్ని స్పీక్స్, పలుకుతుంది. ప్రజెంట్ టెన్స్లో ఉన్నటువంటి వెర్బ్ ఇది. లత స్పీక్స్ ఇంగ్లీష్ ఫ్లూయెంట్లీ. చాలా అనర్గళంగా లత మాట్లాడుతూ ఉంది. ఇక్కడ ఇది సాధారణ వాక్యం కనుక దీన్ని యాక్టివ్ వెర్బ్ అని అంటాం. దీన్ని మనం ప్యాసివ్ వెర్బ్గా చేయాలంటే సహజంగా మన తెలుగులో చూడండి, లత అనర్గళముగా ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంది. ఇంగ్లీష్ లత చేత అనర్గళముగా మాట్లాడబడుతున్నది అని మీరు వేరే రకంగా చెప్పచ్చు కదా. రాముడు రావణుని చంపాను అన్నాం, రావణుడు రాముని చేత చంపబడినని చెప్పుకున్నాం కదా మనం. అదేవిధంగా దీన్ని తిరగేసి రాసాం అనుకోండి, అప్పుడు ఏమవుతుందన్నమాట?
ఇంగ్లీష్ ఈజ్ స్పోకెన్ ఫ్లూయెంట్లీ బై లత. సో దీన్ని తిరగేసి రాసాం మనం. లత చక్కగా అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఇంగ్లీష్ లత చేత అనర్గళంగా మాట్లాడబడుతున్నది. ఇక్కడ చూడండి, ఈజ్ స్పోకెన్ అనేటటువంటి 2 వెర్బులు వచ్చాయి. ఇక్కడ స్పీక్స్ అనేది ఒకే ఒక వెర్బ్ ఉంది. సో దీన్ని యాక్టివ్ వెర్బ్ అన్నాం. ఈ వాక్యం చాలా యాక్టివ్గా ఉంది. ఇప్పుడు సుబ్బారావు గారి భార్య సీత చక్కగా ఉంది. సీత మొగుడు సుబ్బారావు అన్నాం అనుకోండి, కొంచెం నాస్టీగా కనపడతారు పలకటానికి. 2 రకాలు, 2 కరెక్టే. నేను పండు తిన్నాను, పండు నా చేత తినబడింది, కానీ పండుకి ఇచ్చిన వాల్యూ మన మనిషికి వల్ల 2వ దాంట్లో, అందుకే అది ప్యాసివ్గా ఉంది. సో ఇక్కడ వాక్యం యాక్టివ్గా ఉంది కనుక ఇక్కడ స్పీక్స్ అనేది యాక్టివ్ వెర్బ్ అయింది. ఇక్కడ చూడండి, ఈ యాక్టివ్ వెర్బ్ ముక్కలైపోయి ఈజ్ అనేది వచ్చింది, స్పోకెన్ వచ్చింది. మరి లేవు కదండి ఇక్కడ. ఇది యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ తెలుసుకున్నప్పుడు మనం నెక్స్ట్ మళ్ళీ యాక్టివ్ ప్యాసివ్ వాయిస్ ఎలా మార్చాలి, దాని నుంచి మనం స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా చేయాలి. ప్రస్తుతానికి ఇది మాత్రం అంటే వెర్బల్లో ఇది ఒక రకం అనమాట. అదే ఉదాహరణ చూడండి. ఇంకోటి, రవి ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. రవి క్రికెట్ ఆడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈజ్ ప్లేయింగ్ అనేది యాక్టివ్ వాయిస్, యాక్టివ్ వెర్బ్. దీన్ని ఇంకో రకంగా ఉంది, క్రికెట్ ఈజ్ బీయింగ్ ప్లేడ్ బై రవి. ఇదేటండి, ఇక్కడ ఈజ్ ప్లేయింగ్ అని ఉన్నది, ఇక్కడ ఈజ్ వచ్చింది బాగానే ఉంది, ఈ బీయింగ్ ఎక్కడది, మళ్ళీ ప్లేడ్ ఏంటి. సో ఇవన్నీ కూడా ప్యాసివ్ వెర్బ్. ఇక్కడ ఇది యాక్టివ్ వెర్బ్. ఈజ్ ప్లేయింగ్ అనేది యాక్టివ్ వెర్బ్, ఈజ్ బీయింగ్ ప్లేడ్ అనేటటువంటిది ప్యాసివ్ వెర్బ్. చూడండి, రవి అవతలకి వెళ్ళిపోయింది, ఇది అవతలకి వచ్చింది. అక్కడ క్రికెట్ అక్కడ ఉంది, ఇక్కడ ముందుకు వచ్చింది. ఈ విధంగా ఉండేటటువంటి వాటిని మనం ప్యాసివ్ వెర్బ్స్ అంటాం. ఫస్ట్ ఉండేటటువంటి వాటిని యాక్టివ్ వెర్బ్స్. ఇంకొక టైప్ ఆఫ్ వెర్బ్స్ ఉన్నాయి. ఏంటవి? ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సహాయక్రియలతో వాక్యాలు ఎలా వస్తాయి, యాక్టివ్ వాయిస్ తోటి ఎలా వస్తాయి. ఆల్రెడీ మనం ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ చెప్పుకున్నాం, అది పెద్దగా అవసరం లేదు. ఆబ్జెక్ట్ ఉంటే ఆ ఉన్న వెర్బ్ని ట్రాన్సిటివ్ అంటాం, ఆబ్జెక్ట్ లేదా ఇంట్రాన్సిటివ్ అంటాం. సింపుల్, 2. ఇప్పుడు ఇంకోటి చూడండి, డైరెక్ట్ వెర్బ్ అండ్ ఇండైరెక్ట్ వెర్బ్. వీటిని డైరెక్ట్ వాయిస్ వెర్బ్, ఇండైరెక్ట్ వాయిస్ వెర్బ్. రవి said, I have no pen. రవి చెప్పాడు ఏమని? ఐ హ్యావ్ నో పెన్. హ్యావ్ అనే వెర్బ్, ఇది హెల్పింగ్ వెర్బ్, ఇదే మెయిన్ వెర్బ్. ఈ హ్యావ్లు, డూలు, షల్లు, విల్లు మెయిన్ వెర్బులుగా పనిచేస్తాయి, ఇవే సహాయ క్రియలు కూడా పనిచేస్తాయి. రేపు చెప్తాను, కంగారు పడవద్దు. సో ఇది డైరెక్ట్ స్పీచ్. ఎందుకని ఇన్వర్టెడ్ కామర్స్ ఉన్నాయి, ఇది చెప్పినోడు ఎవడో ఉన్నాడు, ఇక్కడ ఒక వెర్బ్ వచ్చింది, హ్యావ్ అనే వెర్బ్ వచ్చింది. సో ఇది వెర్బ్ని మనం మార్చవసరం లేదు. ఇప్పుడు మనం ఏం చేస్తాం, రవి said that, ఐ కాస్త హీ అవుతుంది, ఈ హ్యావ్ కాస్త హ్యాడ్ అవుతుంది. సో ఇక్కడ డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి వెర్బ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఈ విధంగా మారుతుంది. దీన్ని డైరెక్ట్ వెర్బ్ అంటాం, దీన్ని ఇండైరెక్ట్ వెర్బ్ అంటాం. ఈ వెర్బ్ మాత్రం మానదు. ఇది కొంచెం క్లిష్టమైనటువంటిది. డైరెక్ట్ అండ్ డైరెక్ట్ స్పీచ్లు చెప్పినప్పుడు ఆ చూసారు వెర్బే మారింది. సో ఎన్ని రకాలు వచ్చినాయి ఇప్పుడు మనకు వెర్బ్లో? మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్, ట్రాన్సిటివ్ వెర్బ్, ఇంట్రాన్సిటివ్ వెర్బ్, రెగ్యులర్ వెర్బ్, ఇర్రెగ్యులర్ వెర్బ్, యాక్టివ్ వెర్బ్ అంటే యాక్టివ్ వాయిస్లోది, ప్యాసివ్ వెర్బ్, ప్యాసివ్ వాయిస్. ఇక డైరెక్ట్ స్పీచ్లో ఉన్నటువంటి వెర్బ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఏ విధంగా మారుతుంది. సో ఇన్ని రకాలుగా మనం ఎన్ని రకాలు వచ్చినా బాధ లేదు. ఇవన్నీ కానీ తెలుసుకుంటే ఏ వెర్బ్తోనైనా మనం ఈజీగా మాట్లాడచ్చు, కళ్ళు మూసుకుని మాట్లాడచ్చు. అందుకు ఈ తాపత్రం, ఇవన్నీ కూడా నేర్పడానికి. సో ఈరోజు మీకు ఎంతకంటే మించిన వెర్బలు ఏమి లేవు. ఎవరినని అడగండి, వెర్బల్లో రకాలంటే ఈ ట్రాన్సిటివ్, ఇంట్రాన్సిటివ్ పెద్దగా తెలియదు చాలామందికి. డైరెక్ట్లో ఒకటి ఉంటుందండి, ఇండైరెక్ట్ స్పీచ్లో ఒకటి ఉంటుంది, వెరీ గుడ్. యాక్టివ్ వాయిస్లో ఒకటి ఉంటుంది, ప్యాసివ్ వాయిస్లో ఒక వెర్బ్ ఉంటుంది, రైట్. రెగ్యులర్ వెర్బ్ అండి, ఇర్రెగ్యులర్ వెర్బ్ అండి, ఈడీలు చేరకపోవటం 3 వేరుగా ఉంటాయి. మరి ట్రాన్సిటివ్ వెర్బ్ అండి, ఇంట్రాన్సిటివ్ వెర్బ్.
సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటే ట్రాన్స్ఫర్, లేకపోతే ఇంట్రాన్స్ఫర్. హెల్పింగ్ వెర్బుల్ అండి, మెయిన్ వెర్బుల్ అండి. ఇంకంతే, అంతకు మించినటువంటి వెర్బ్. వీటన్నిటితో కూడా వాక్యాలు ఉపయోగించవచ్చు. చూద్దాం మనం వచ్చేటటువంటి వీడియోస్లో. మనం ఈ రోజుకి మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. రేపు మనం వీటిల్లోనే ఫస్ట్ మనం హెల్పింగ్ వెర్బ్స్ తోటో, లేకపోతే యాక్టివ్ ప్యాసివ్ వెర్బులు. ఎందుకంటే యాక్టివ్ ప్యాసివ్ వెర్బులు చాలా విచిత్రంగా మారుతూ ఉంటాయి. ఏ టెన్స్ ఉంటే ఆ టెన్స్కి దానికి తగ్గట్టు రూల్స్ వేరుగా ఉంటాయి. ప్రజెంట్ టెన్స్లో యాక్టివ్ ఉంటే దాన్ని మనం ప్యాసివ్లో మార్చినప్పటికీ ఇక్కడ రోజులు వెర్బులు వేరు వస్తాయి, అందులో వెర్బులు వస్తాయి. అక్కడ ఉన్న వెర్బుని బట్టి మార్చుకోవాలి. అది చెప్ప రేపు యాక్టివ్ ప్యాసివ్ వాయిస్లో వెర్బులు ఏ విధంగా మారుతాయో రేపు చూద్దాం. ఓకేనా? అంటిల్ దెన్ దట్ ఈజ్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. ఇలాగ కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చక్కగా అడగండి. నేను బాబు అడిగాడు, ఆబ్జెక్ట్ అంటే అది ఎలా తెలుసుకోవాలండి? మీరు ఏదో రాసేస్తున్నారు, గో టు గ్రౌండ్ అంటున్నారు, అక్కడ గ్రౌండ్ ఆబ్జెక్ట్ కదా అంటున్నారు. ఐ మీట్ ఏ మ్యాంగో అంటున్నారు, మ్యాంగో ఆబ్జెక్ట్ అంటున్నారు. ఏంటంటే తేడా? వెర్బ్ తర్వాత ఇవన్నీ వచ్చేది ఏమీ లేదు. వాటికి ముందుగానే ప్రిపోజిషన్ వస్తే అది ఆబ్జెక్ట్ కాదు. ఫ్రెష్గా వెర్బ్ తర్వాత వెంటనే నౌన్ వచ్చిందనుకోండి, మ్యాంగో అనా లేకపోతే గుంటూరు, ఈ విధంగా అప్పుడు అది దానికి ప్రశ్నలు వేసుకోండి మీకు డౌట్ ఏమైనా ఉంటే. సబ్జెక్ట్కి హూ వాట్, ఆబ్జెక్ట్ తెలుసుకోవాలంటే హూమ్ వాట్. ఈ రెండింటిలో దేనికో దాని ప్రశ్న. ఇది ఆల్రెడీ 6th 7th చెప్పే కంటెంట్ ఇది. సరే, ఓకే, దట్ ఈస్ ఇట్ ఫర్ టుడే మై డియర్ వ్యూవర్స్. ఇఫ్ యూ లైక్ దిస్ ఛానల్, దిస్ వీడియో, please share to your friends, subscribe and like it. Thank you.